వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టీడీపీలో ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగానే పలకరించారని స్పష్టం చేశారు. మరోవైపు జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా హాజరయ్యారని వాళ్ళ నుంచి కూడా వివరణ అడుగుతారా అంటూ ఏకంగా టీడీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమని చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆయన ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఇక బోండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు ఇప్పుడు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇరవై 26వ తేదీన గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు బోండా ఉమా హాజరయ్యారు. ఈ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమా వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో కలిసి కనిపించారు. సభలో అంబటితో బోండా ఉమా మాట్లాడుతున్న దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి వైసీపీ నాయకులతో ఒకే వేదిక పంచుకోవద్దన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను ధిక్కరించిన బోండా ఉమాపై పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది సస్పెన్స్గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం పార్టీలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై విచారణ కోసం పార్టీ అధిష్టానం 3 కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ను నియమించింది. ఇక రేపు సాయంత్రం బోండా ఉమా ఈ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇటీవల ఆయన వ్యవహారంపై వివరణ తీసుకొని కమిటీ తన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించనుంది. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి, బోండా ఉమా గత కొంతకాలంగా చూస్తే కనుక ఆయన పైన చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అటు ముద్రగడ సంస్మరణ సభకు కూడా వెళ్ళడం చూస్తుంటే కనుక ఆయన ఏమైనా పార్టీ ఫిరాయించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అక్కడ విశ్లేషకులు ఏమైనా అభిప్రాయపడుతున్నారా? కృష్ణ, చెప్పండి. కృష్ణ, చెప్పండి. ఏకంగా ఈ మధ్య చూసుకుంటే కనుక బోండా ఉమా పైన పూర్తిగా ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ మారుతున్నారు అని చెప్పి ఒక రూమర్ కూడా హల్చల్ చేస్తోంది. అయితే నిజంగా ఆయన పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా అటు ముద్రగడ సంస్మరణ సభలో కూడా ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో క్లోజ్గా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన 3 కమిటీ ఏం చెప్పబోతుంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రధానంగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం మరణానంతరం కూడా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంస్కరణ సభలో అయితే ఒకే ఒక వేదిక పైన బోండా ఉమా, ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ విప్పుగా ఉన్న బోండా ఉమాతో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదిక మీద పంచుకోవడం, ఇరువురు కూడా చాలా అలింగనం చేసుకోవడం, ఆ కాపు నాయకులందరితో కూడా శిక్షా చేయటం అయితే తీసుకున్నట్లయితే, దాంతో పాటు ప్రధానంగా బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే గతంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమికి ప్రధాన కారణం మాజీ మంత్రి, ఏదైతే దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కాపు ఉద్యమే దానికి ప్రధాన కారణంగా పార్టీ ఓటమి కారణం అంటూ కూడా
బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసే వ్యాఖ్యలుగా అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీని మీద ఒకంత సీరియస్ అయినట్లయితే మనకు ప్రధాన అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే బోండా ఉమ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలంటూ కూడా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా రామానాయుడుకు కూడా ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పినట్లు చూస్తా ఉన్నాం. ఈ విషయం పైనటువంటి బోండా ఉమ అయితే ఆ వివరణ అయితే ఇవ్వడం కూడా చూస్తా ఉన్నాం. నాకు ఇంతవరకు పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి వివరణ కావాలనే పార్టీ అధిష్టానం నుంచి నాకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు అయితే రాలేదు. ఒకవేళ ఆదేశాలు వస్తే తప్పకుండా వివరణ ఇస్తానంటూ కూడా బోండా ఉమ చెప్పినట్లయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా బోండా ఉమ ఈ వివరణతో పాటు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మళ్ళీ చేయడం అయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జక్కంపూడి రాజా కూడా ఈ యొక్క సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూతో పాటు వంగవీటి రాధా కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. మరి వాళ్ళకి లేనటువంటి నోటీసు నాకెలా ఇస్తారు, అన్నెలా వివరణ కోరుతారంటూ కూడా ఈ సమావేశంలో బోండామో వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది రవి. అంటే ఏదైతే 2019 ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి అప్పటి ముద్రగడ యొక్క పూర్తిగా కారణము అని చెప్పి బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన అటు పిఠాపురంకి సంబంధించి వర్మ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యల్ని ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి, ఇది పార్టీ ధిక్కరణ కిందికి వస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ పార్టీలో కాస్త చీలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బోండా ఉమా వ్యాఖ్యలు చూస్తుంటే కనుక తీవ్ర అభ్యంతరంగా కనిపిస్తుంది. ఏదైనా అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉందా, లేదంటే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యేట్టుగా ఏమైనా ఉమాకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎక్కడా కూడా వేదికలు పంచుకోవద్దు, వైఎస్ఆర్సీపీ నాయకులతో దూరంగా ఉండాలని మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని బేఖాతరు చేస్తూ కూడా బోండా ఉమ ఆ సమావేశంలో పాల్గొనడం కూడా ముఖ్యమంత్రికి ఒకంత తలకాయ నొప్పిగా ఉన్నట్లయితే అర్థమవుతుంది. దీనిపైన కొంచెం సీరియస్ అయ్యి ఆ విషయాన్ని పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు కూడా దీనిపైన పూర్తి వివరాలు కనుక్కోవాలని కూడా పురమాయించినట్టు చూస్తా ఉన్నాం. దీంతో పాటు ఏదైతే పిఠాపురం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పిఠాపురం వర్మ ఉన్నారో వర్మ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కనబడుతుంది. ఏదైతే బోండా ఉమ గతంలో ఏదైతే మాజీ మంత్రి సమావేశం సంస్మరణ దినంలో మాట్లాడిన కూడా తన వ్యక్తిగతమని వాటన్నిటిని కూడా ఇలా బహిరంగ వేదికల పైన మాట్లాడటం భవ్యం కాదు అంటూ కూడా హితబోధ చేసినట్టు అర్థం అవుతుంది. దాంతో పాటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాపులకి ఏదైతే రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కూడా 2 సార్లు మోసం చేశారంటూ కూడా ఈ సందర్భంగా ఉమా అయితే వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి ప్రధానంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే బోండా ఉమా వ్యాఖ్యలు రాజకీయ దుమారమే కాదు, ఒకంత పార్టీ మారతారా అంటూ కూడా మరొక పక్క ఇతని పైన వ్యాఖ్యానాలు ఏర్పడుతున్నాయి. అదే కాకుండా ఏదైతే ప్రస్తుతానికి సెంట్రల్ నియోజకవర్గంతో పాటు మొదటి నుంచి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాకొస్తున్నటువంటి వంగవీటి రాధా యొక్క లైన్ క్లియర్ అయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. 2029 ఎన్నికల్లో వంగవీటి రాధా కూడా 2029 సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా మొదటి నుంచి కూడా తనైతే ఆశ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి బోండా ఉమ ఈ వ్యాఖ్యలు చేయడం చూసుకున్నట్లయితే కాపు సంఘం అంటే కాపు మొత్తానికి ఒక నాయకుడిగా ఎదగాలి, కాపులందరికీ తను మాత్రం ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలని యాంగిల్లో మాత్రం ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్లయితే మనం చూసుకోవచ్చు రవి. అంటే బోండా ఉమాతో పాటు అదే సంస్మరణ సభకు అటు జ్యోతుల నెహ్రూతో పాటు రాధా కూడా హాజరైన నేపథ్యంలో వీళ్ళు కూడా 3 మెన్ కమిటీ ముందు ఏమైనా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? తప్పకుండా ఏదైతే ఇప్పుడు బోండా ఉమ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు ఇచ్చినటువంటి వివరణ కూడా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో పాటు గతంలో అంటే జ్యోతుల నెహ్రూతో పాటు ఏదైతే వంగవీటి రాధా కూడా ఆ సమావేశానికి అయితే వెళ్లారు. కానీ అది కూడా వైఎస్ఆర్సీపీ యొక్క మాజీ మంత్రి రాజా పెట్టాడు. రాజా పెట్టినటువంటి ఆ సమావేశానికి వాళ్ళు ఎట్లా అటెండ్ అయ్యారు, వాళ్ళకి లేనటువంటి నోటీసులు కానీ వాళ్ళకి లేనటువంటి వివరణలన్నీ కూడా నన్నే అడగటంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వారికి ఏదైతే నోటీసులు ఇచ్చారో వారి దగ్గర నుంచి ఏదైతే వివరణ తీసుకున్నారో అప్పుడు లేనిది నన్నే అడుగుతారా అంటూ కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు రవి. అంటే 3 మెన్ కమిటీ నివేదిక తర్వాత ఒకవేళ 3 మెన్ కమిటీ బోండా ఉమాకు అగెనెస్ట్గా కనుక ఏదైనా నివేదిక సమర్పిస్తే ఉమా మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిష్టానం? తప్పకుండా ఏదైతే ఇప్పుడు ఏదైతే కమిటీ వేశారో ఈ కమిటీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా ఒకవేళ ఉమా ఇచ్చినటువంటి వివరణ గానీ వారికి సంతృప్తి చెందకపోతే పార్టీ క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ పార్టీ క్రమశిక్షణా చర్యలు కానీ పూనుకుంటే మాత్రం అంటే కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో ఇప్పటికే కాపు సామాజిక వర్గం అంతా కూడా పార్టీలకు అత్యధికంగా ఒక వేదిక మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రభుత్వం కానీ ఆ చర్యలు తీసుకుంటే మాత్రం కాపులందరినీ ఐక్యం చేస్తాను అన్న యాంగిల్లో కూడా మనకైతే అర్థం అవుతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వెళ్ళే అవకాశాలు ప్రధానం కనబడుతుంది. కానీ ఈ యొక్క అంతటి ఏదైతే పార్టీ క్రమశిక్షణా చర్యలకి పూనుకోదు అనే ఒక యాంగిల్ అయితే ఎక్కువ చూసుకొస్తాయి. థ్యాంక్ యూ కృష్ణ.